వాళ్ళ నాన్న చిన్నవన జరిపోతాడు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒక అన్న. అయితే స్టోరీ ఏంటంటే అందరూ వాళ్ళ అమ్మ ఎక్కడన్నా వెళ్ళిపోయిందని చెప్పేసి అనుమానిస్తారన్నమాట. ఎక్కడన్నా వెళ్ళిపోయిందని చెప్పి అనుమానిస్తుంటే వీళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అన్న చిన్నగా ఉంటాడు. ఆ తర్వాత ఒక స్టెప్ బై ముగ్గురు ఆడపిల్లలు చిన్న ఉంటారు, కొంచెం మగ పిల్లలు పెద్ద ఉంటాడు. సర్లే అని చెప్పి పెంచుతుంటారు. ఇంకా పంచాయతీ లెక్క ఉంటుంది కదా, అక్కడ పిలిచిన మాట్లాడుతున్నాను, వీళ్ళు పోతారు. అరే మీ అమ్మ ఎక్కడన్నా తప్పిపోయిందిరా, మీ అమ్మ ఎక్కడన్నా వెళ్ళిపోయింది అంటే వాడు అంటాడు, మా అమ్మ తప్పు చేయడం ఏంది, ఏదో జరిగిన సంథింగ్ అని చెప్పి పట్టించుకోడు. తర్వాత అంటాడు మీ చెల్లెలు కూడా తప్పు చేస్తుంది అది ఇది అని చెప్పేసి వీడు అంటాడు. అనగానే మా చెల్లెలను తప్పు చేయకుండా పెంచుతా అని చెప్పి గొప్ప వీరునిలాగా చెప్తాడు. చెప్పేసి తప్పు చేయకుండా వాళ్ళ చెల్లెలను పెంచుకుంటా మామూలుగా కొన్ని రోజులు గడుస్తుంది. వాళ్ళ చెల్లెళ్ళు పెద్ద వయసుకు వచ్చేస్తారు. మామూలుగా వయసుకు వచ్చేసి పెద్దగా అయిపోతారు. మామూలుగా పెద్దగా అయిపోయిన తర్వాత జరిగిన కథ ఏంటంటే వాళ్ళ ఊర్లో ఎవరో ఒకళ్ళు వీళ్ళని ఏదో ఒకటి చేసి వీళ్ళని విడగొట్టాలి, సంబంధం రాకుండా చేయాలి, ఇంటికి ఎవరు రాకుండా సంబంధం రాకుండా ఏదో ఒక ప్లాన్ చేద్దామన్నట్టుగా వాళ్ళ మనసులో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళని ఏదో ఒకటి చేద్దాము అన్నట్టుగా చేస్తుంటారు. చేస్తూ ఉంటే ఇంకా వానికి భయపడుతుంటారు అన్నమాట. వాళ్ళ అన్నకు భయపడుతుంటారు, ఎందుకంటే వాళ్ళ అన్న కొంచెం ముందుడు అన్నమాట. భయపడుతుంటే వీళ్ళు చెరగొట్టడం బయటపడడం చెరగొడుతూ ఉంటారు. సంబంధాలు రాకుండా కానీ ఇంకేదైనా రాకుండా, ఏదైనా వచ్చినా కానీ మంచోడు కాడు, వాళ్ళకి ఏం లేదు, బీద పరిస్థితి, వాళ్ళ అమ్మ ఇట్లా లేచిపోయింది అని చెప్పేసి సంబంధాలు జరగొడుతూ ఉంటారు. సంబంధాలు జరగొడుతూ ఉంటే ఇంకా అక్కడికి ఇంకా ఎట్లా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. ఇంకా వచ్చిన సంబంధం వల్ల పోతూ ఉంటుంది. చెల్లెళ్ళేమో పెళ్ళికి వస్తూ ఉంటారు. ఇంకా ఊర్లో వాళ్ళనేమో ఒక వింతగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏంది ఇది ఇట్లా ఇవ్వలేని బాధలు మాకే ఉన్నాయా ఏందని ఒక వింతగా చూస్తూ ఉంటారు. ఈ బాధలు ఏంది అని వింతగా చూస్తుంటారు. సర్లే చూద్దాం, ఎవరికి వచ్చే బాధ వాళ్ళకు ఉంటుంది. మన బాధ ఎవరు మనకి ముందుండో మన బాధ మనం పడదాంలే అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు పడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ సంబంధాలు అనేది ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషిలా ఉంటాడు. వాడి వీళ్ళ మీద కక్ష కట్టినట్టుగా వచ్చిన సంబంధాలు అనేది మంచులు కారు. వాళ్ళ ఇంటికి పిల్లగాన్ని చేసుకోపోవద్దు, వాళ్ళకి ఇష్టంత అంత సోమతి కూడా లేదు వాళ్ళకి. అది ప్రతి ఒక్క సంబంధం ఇచ్చగొడుతూ ఉంటాడు. ఆ ఇంటికి ఏదైనా రాగానే ఇచ్చగొడుతూ ఉంటాడు. అంటే ఇచ్చగొడతానంటే దాన్ని కలవనీయకుండా వాళ్ళు మంచోళ్ళు గారు అది ఇదని ఏదో ఒకటి చెప్పి దాన్ని కలవనీయకుండా చేస్తుంటారు అన్నమాట. అట్లా గుండెలో అయిపోతుంటుంది. పెద్ద అమ్మాయికి సంబంధం వస్తుంది. పెద్ద అమ్మాయికి సంబంధం రాగానే మాట్లాడి సరే అని చెప్పి వాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు. ఇంక ఎంగేజ్మెంట్ కూడా ఓకే చేస్తారు. అమ్మాయిడు పెళ్ళి చేసేలా ఉంటారు, వీడు పెళ్ళి చేస్తే మనకి వినడు ఇంకా అని చెప్పేసి వాళ్ళ ఊళ్ళో ఇద్దరు కొంతమంది ఉంటారన్నమాట. ఉంటారు కదా ఊర్లో కానీ ఎక్కడ కానీ ఇంటి పక్కల కానీ ఇంటి ముందర కానీ కొంతమంది మంచి బతి ఓసి రకంగా ఉంటారు. అందరూ మనం మాత్రమే బతకాలి, మనమే బతకాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు బతకాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా ఇంటికి సంబంధం వస్తుంది. సంబంధం రాని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏదో వాళ్ళు ఉన్నంత మటుకు వాళ్ళు సుమద్ద గడు ఏదో ఒప్పుకుంటారు. కొని సంబంధం ఓకే చేసుకుంటారు. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఇంకా పెద్ద అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఓకే చేసుకుంటారు. ఓకే చేసుకున్న తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోతుంది మ్యారేజ్. ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినాక నెక్స్ట్ టైం చెప్తానండి. ఇంకా నెక్స్ట్ టైం చెప్తాను. లాస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.